every 3 women లో 1 woman has experienced abuse. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్డ్, హూ టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ and you are saying if I'm wearing a revealing clothing, it does not mean consent and it does not mean I'm inviting another person to behave a certain way with me. Education is required and awareness is required. నేను ఒక బ్యూటీ pageant లో I was one of the finalist. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ who has the opportunity. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us not damage each other. Let us take that stand.